హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో పిల్లల మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన కృపలో మనల్ని కాచి కాపాడి ఇటు శ్రేష్టమైనటువంటి సమయాన్ని మనకు అనుగ్రహించినందుకై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుందాం. యోబు రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయము ప్రారంభంలో చదువుదాం. ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుష్యుడు ఉండేడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి ఉండేది. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేది కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడి గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ అనుదినము వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చింది. వారి విందు కాలములు పూర్తి కాగా యోబు తన కుమారుడు పాపము చేసి తమ హృదయములలో దేవునిని దూషించడేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచు వచ్చెను. 8వ వచనం. అందుకు యెహోవా నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. చదండి. ఈ చదివినటువంటి ఈ మాట భక్తుడైనటువంటి యోబు అనబడేటువంటి వ్యక్తి యొక్క జీవితం. తన జీవితంలో శ్రేష్టమైనటువంటి విషయాలను ఈ 1వ అధ్యాయంలో 1వ వచనం నుండే రాయబడింది. భక్తి జీవితంలో భక్తి పనులకు ఉండాల్సిన గుణలక్షణాలు భక్తుడైనటువంటి యోబు తన జీవితంలో జీవించిన వాడుగా ఉన్నాడు. అనేకులకు మాదిరికరంగా కనబడుతూ ఉన్నాడు. తన భక్తి జీవితాన్ని పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి మాట రికమెండేషన్ తోటి చెడ్డవారిని మంచివారిగాను లేకపోతే మంచివారిని చెడ్డవారిగాను ఒకవేళ మనుషులు ఒకవేళ మాట మారిస్తే మార్చొచ్చేమో కానీ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఇది తప్పు అంటే తప్పు, కరెక్ట్ అంటే కరెక్ట్. యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నటువంటి మాట. తన జీవితంలో అతను కాపాడుకున్నటువంటి తన జీవితాన్ని మనం ఆలోచన చేస్తే అతడు యథార్థవంతుడు 1. 2వది అతడు న్యాయవంతుడు. 3వది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. 4వది చెడుతనమును విసర్జించిన వాడు. అంత మాత్రమే కాకుండా వాక్యం సెలవిస్తూ ఉంది, తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. తర్వాత 6వది చూస్తే ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయించుండెను. అంటే దేవునితో ఉన్నటువంటి సంబంధము ఒక రోజుతోటి ఆగిపోయినటువంటి వ్యక్తిగా కనపడటం లేదు. నిత్యము అలాగే చేస్తూ ఉన్నాడు. ఎందుకు అలాగే చేస్తూ ఉన్నాడు అంటే యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవునిని దూషించరేమో అని తండ్రికి తన బాధ్యతను అక్కడ దేవునితో వారి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఎక్కడ తెగిపోకూడదని బిడ్డల పక్షమై తండ్రిగా అతడు దేవునితో ప్రతి అనుదినము కూడా అతడు దేవునితో ఆ బిడ్డల నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే 7వది తనలో ఉన్న గుణం ఏంటి అంటే ఇక్కడ అంటాడు,
ఆయన అంటున్నమాట, భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. ఇది దేవుడు యోబుని గురించి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. యోబు తన జీవితంలో కాపాడుకున్నటువంటి గుణాలను దేవుడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు, దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు రాయించినటువంటి ఈ మాటలు యోబు యొక్క వ్యక్తిత్వాన్ని తెలియపరుస్తూ ఉన్నాయి. ఇంత చాలా భక్తిగా ఉన్నటువంటి తన జీవితంలో దుష్టుడు ఎలాగైనా సరే ఆ కుటుంబాన్ని పాడు చేయాలనేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి సాతానుడు అనేటటువంటి మాట ఏమిటంటే, అక్కడే 6వ వచనంలో ఒక మాట ఉంది, దేవదూతలు యెహోవా సన్నిధికి పిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించచ్చు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడు అయినా యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడనో లేడు అని అడుగగా, అపవాది యోబు యోరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసిద్దు కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఇది సాతాను చూస్తుంది ఏంటంటే, మంచి మనసుతో చూడటంలా తన మనసులో యోబు బాగుపడటం ఇష్టం లేదు. కాబట్టి యోబును ఒక గంట కనపడతానే ఉన్నాడు, యోబు యొక్క ఎదుగుదలను కనపడతానే ఉన్నాడు, యోబు యొక్క ఆ మంచి స్థితిని గమనిస్తూ ఉన్నాడు. అంటే నాకు సమయం వచ్చింది, తన మనసులో ఉన్నదంతా కూడా కక్కుతూ ఉన్నాడు. ఏమని? ఓ యోబు ఏమన్నా ఊరకనే గొప్పవాడిగా ఉన్నాడా? నీవు అతని చుట్టూ కంచె వేసావు కాబట్టి యోబు నీతిమంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, ఆస్తిపరుడుగా ఉన్నాడు, గొప్పవాడిగా ఉన్నాడు. ఇన్ని గుణాలు తను కలిగి ఉండటానికి అతని చుట్టూ కంచె వేసింది నీవే కదా. ఒక్కసారి ఆ కంచె తీసివేయి, అతని లోపల ఉన్న మనసు ఏంటో బయటకు వస్తుందని చెప్పానని దేవునితో సాతానుడు పలికినప్పుడు యోబు మీద దేవునికి నమ్మకం ఉంది. నమ్మకం ఉంది కాబట్టి యోబు దగ్గర ఉన్నటువంటి కంచెను తీసివేశాడు, సాతానుకు అప్పగించాడు. అంటే యోబు దేవుని యొక్క మహిమకు కారకుడవుతాడనే విషయాన్ని దేవునికి తెలుసు కాబట్టి సాతానుకి అప్పగిస్తే, సాతాను ఏం చేశాడు? తన దగ్గర ఉన్నటువంటి సంపదను అంతటినీ కూడా లేకుండా చేశాడు, తన బిడ్డలందరినీ కూడా లేకుండా చేశాడు. అన్ని చేసిన తర్వాత అక్కడ వాక్యం చదివిస్తాం 20వ వచనంలో ఎప్పుడు సమస్తము కోల్పోయాడు కదా. ఇప్పుడు దాకా మనం చదివినంతా యోబు యొక్క ఉన్నత స్థితిని మనం చదువుతా ఉన్నాం. అయితే సాతాను యొక్క మాటలకు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి యోబుకు మాత్రం నువ్వేమీ నష్టం చేయొద్దు, కాబట్టి యోబు నీ చేతికి అప్పగిస్తా ఉన్నాను. అంటే యోబు ప్రాణానికి మాత్రం ఇబ్బంది లేకుండా ఉండటకై తన దగ్గర సమస్తాన్ని కోల్పోయేటట్లుగా అవకాశం ఇచ్చిన వాడు దేవుడే. కాబట్టి ఆ పరిస్థితుల్లో యోబు సమస్తాన్ని కోల్పోయాడు. కడుపును పుట్టిన బిడ్డలను కోల్పోయాడు, సంపాదించిన సంపాదన కోల్పోయాడు, తన కలిగిన సమస్తాన్ని కోల్పోయాడు. అన్ని కోల్పోయిన తర్వాత అప్పుడు యోబు నుంచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలను గొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడకు తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు
ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. పరిస్థితులు, ఒడిదుడుకులు కొన్నిసార్లు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. ఒకప్పుడు బాగానే బ్రతికొండొచ్చు, బాగానే ఆ మార్గంలో నడిచి ఉండొచ్చు, బాగానే మంచి పేరు తెచ్చుకున్నటువంటి వారం అయి ఉండొచ్చు, అన్ని కలిసి వచ్చినటువంటి వారంగానే కనబడుతూ ఉండొచ్చు ఒకనొక సమయంలో. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు ఆ పరిస్థితులు మన కళ్ళ మీద కనబడడం లేదు కదా అని అనుకుని కొన్నిసార్లు ఏం చేస్తామంటే భక్తిని ప్రక్కన పెట్టేస్తాం. కానీ యోగు చేస్తున్న పని ఏంటో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. లేనప్పుడు యథార్థవంతుడు, పోయినప్పుడు యథార్థవంతుడిగానే కనబడుతూ ఉన్నాడు. తన భక్తిలో ఎక్కడ మార్పు కనబడను. సాతానుడు ఏమంటున్నాడు? ఇదిగో తన చుట్టూ కంచె వేసావు కాబట్టి, తన సమస్తమని ఇచ్చావు కాబట్టి, అతని అందరికంటే గొప్పవాడిగా నువ్వు నిలబెట్టావు కాబట్టి అందుకు స్తుతిస్తా ఉన్నాడు. కానీ లేకపోతే ఒక్కసారి కంచె తీసివేయి, ఎలా మాట్లాడతాడో చూద్దుమని చెప్పన్నప్పుడు యోగు తన నోటి మాటతో ఎక్కడ కూడా పాపము చేయలేదట. దేవుడు అన్యాయం చేశానని ఎక్కడ కూడా చెప్పలేదట. తన యథార్థతను కోల్పోయిన సమయంలో కూడా కాపాడుకున్న వాడే ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నేను గమనించాల్సింది ఏమిటంటే, నీతిమంతులకు కూడా కష్టాలు వస్తాయా? యథార్థవంతులకు కూడా కష్టాలు వస్తాయా? నమ్మకంగా భక్తి చేసిన వారికి కూడా కష్టాలు వస్తాయా? సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అయ్యో నా భక్తి ఏమైపోతా ఉంది, నేను చేస్తున్న ప్రార్థన ఎట్టిపోతా ఉంది, నేను ఆయన మీద కదా నమ్మిక కలిగి ఉన్నాను అని అనుకునేటువంటి నిరుత్సాహంలో కొన్నిసార్లు మన జీవితాల్లో మనం ముందు కొనసాగుతూ ఉంటాం. కాబట్టి యోబు వంటి యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు, తూర్పు దిక్కు జనులలో గొప్పవాడిగా పేరు పొందినవాడు, ఇంతటి ఆధిక్యతను కలిగినటువంటి యోబు సమస్తాన్ని కోల్పోయినప్పటికీ యోబు తన యథార్థతను మాత్రం విడిచిపెట్టకుండా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయాను. చక్కటి మాట యోబు తన నోటి ద్వారా పలుకుతూ ఉన్నాడు. అంటే యథార్థవంతులకు కూడా కష్టాలు వస్తాయా? నీతిమంతులకు కూడా కష్టాలు వస్తాయా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి కూడా కష్టాలు వస్తాయా? ప్రతి పరిస్థితులు దేవుడు గమనిస్తూ ఉన్నాడు. దేవుడు వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉంది. చదువుతా కీర్తన భాగము 34 కీర్తన 19వ వచనంలో, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఎవరికి ఆపదలు వస్తాయట? నీతిమంతులకు కలుగు ఆపదలు. అసలు నీతిమంతులకు ఆపదలు రావు, కష్టాలు రావు, ఇబ్బందులు రావు. దేవుని నమ్ముకున్న వాళ్ళకి అన్ని సుఖాలేనంట అని ఒకవేళ మన మనసులో ఉంటే అది ఎంత మాత్రం కూడా సరైనది కాదు. నీతిమంతులకు కలిగే ఆపదలు ఇన్ని అని కాదంట, అనేకం వస్తాయట. మన యథార్థత, మన భక్తి, మన నీతి కొన్నిసార్లు ఆటుపోట్ల గుండా ప్రయాణం కూడా చేస్తూ ఉంటుంది. అందుకే వాక్య సెలవిస్తూ ఉంది. ఒక మాట చదువుదాం. యోహాను రాసిన సువార్త 16:33 యోహాను రాసిన సువార్త 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాట మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఎవరు చెప్తున్నాడు? తన శిష్యులకు దేవుడు చెప్తా ఉన్నాడు. లోకంలో ఏం కలుగుతుందట? మర్యాదలు కలుగుతాయి కాదు, ఆధిక్యతలు కలుగుతాయి కాదు. ఈ లోకంలో మీకు కలిగేటువంటి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని మీరు అనుకోవద్దు. కానీ ఆయన అంటాడు, ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగును, శ్రమ కలుగును. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకం. లోకంలో శ్రమ మీకు
కలుగును. మూడవది ఏం చెప్తున్నాడు? ఇంకొక మాట, 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. 2 తిమోతికి రాసిన పత్రిక పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎందురు వారికి అక్కడ 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వాళ్ళందరూ హింస పొందుదురు. చాలండి. ఏంటట? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి వాళ్ళందరూ కూడా హింస పొందుదురు. క్రీస్తును సద్భక్తితో, మంచి భక్తితో నీవు నేను కొనసాగాలి అని అనుకునేటువంటి వారికట హింస కలుగుతుందట. హింస. భక్తి చేస్తే అన్ని పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయని మనం అనుకోవడానికి వీల్లేదు. దేవుడు సూచనలు ఇచ్చాడు, చెప్పాడు. తప్పక ఇప్పుడు బిడ్డలేదన్న ప్రయోజకులుగా మారడానికి చదివించుకుంటున్నప్పుడు మనం గారాభంగా పెంచుకుంటూ ఉంటే చిన్న నొక్కు కూడా తగలకుండా కొనుక్కోయ్యా అని చెప్పని నేను జాగ్రత్తగా ఫ్యాన్ వేసి కొనుక్కో పెడితే రేపు ఎగ్జామ్లో పాస్ అవ్వగలుగుతాడా? ఏం చేయాలి? నలగొట్టాలి. చదువుకునే టైంలో వాడిని క్రమపరచాలి, కూర్చోబెట్టి అతను చేయాల్సిన పనిని చేయించాలి. లేదు ఇంట్లో ఒక్కగానొక్క కొడుకు అని చెప్పని కనీసం పాల ప్యాకెట్ కూడా బయటికి పంపించకుండా అన్నీ మనమే చేసుకుంటా ఉన్నాం అనుకో, పనికి వస్తాడా? కష్టం అంటే తెలుస్తుందా? ఇబ్బంది అంటే తెలుస్తుందా? ఒకనొక దినాన నువ్వు లేని దినాన నువ్వు ఉన్నావు కాబట్టి సహాయపడతా ఉన్నావు. నువ్వు లేని సమయంలో అతను బ్రతకడానికి అతడు ఆ ఆటుపోట్లు ఎదుర్కోగలుగుతాడా? ఏం చేయాలి? చిన్నప్పటి నుంచే అన్ని పనులు కూడా మనం నేర్పుకుంటూ వస్తే అన్ని పనులను నేర్చుకున్నటువంటి అతడు తన కాళ్ళ మీద తను నిలబడడానికి యోగ్యుడిగా ఉండగలుగుతాడు. అలాగే సద్భక్తితో బ్రతకడం ఉద్దేశించిన వారికి హింస కలుగుతుంది, నీతిమంతులకు అనేక ఆపదలు కలుగుతాయి. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను మనమందరం కూడా భక్తి మార్గంలో ఉన్నంత మాత్రాన అన్నీ కూడా మనకు పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయని మనం అనుకోవడానికి లేదు. భక్తిలో ఉన్నాము కనుక మనకు కలిగే ఆపదలు అనేక ఉంటాయి. భక్తి మార్గంలో ఉన్నాము కనుక మనం హింస పొందుతాం. ఈ భక్తి మార్గంలో ఉన్నాం కనుక అనేక రకాలైనటువంటి కష్టాల గుండా ప్రయాణము కొనసాగాల్సిన పరిస్థితులు కూడా మనకు ఎదురవుతాయి. ఎందుకు కష్టాలు మనకు ఎదురవుతాయంటే ఒకనొక దినాన అలాంటి కష్టం వచ్చినప్పుడు నువ్వు మరలా తిరిగి ఏం చేయాలో అని అనుకునేటువంటి పరిస్థితి నీకు రాకుండా ముందుగానే అన్ని నేర్పుతూ వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క కష్టం మన కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు అది మనకు మరొక సమయంలో ఎదుర్కోవడానికి కావలసిన గుణపాఠాన్ని మనకు అది నేర్పడానికి దేవుడు కలిగిస్తూ ఉంటాడు. ఇంట్లో వంట చేయాలనుకో, ముందేం చేయాలి? ఆ వంటని ఏం చేయాలి? నేర్చుకోవాలా లేదా? నేర్చుకోకుండా వెంటనే మొత్తం వస్తుందా? రాదు. నేర్చుకోవాలని అంటే ఆ నేర్చుకోవడానికి కావలసిన శ్రమను నేర్చుకునే టైంలో నేర్చుకోగలిగితే ఆ తర్వాత సునాయాసంగా చేయగలుగుతాం. కాబట్టి దేవుడు భక్తి మార్గంలో ఉన్నటువంటి నిన్ను నన్ను సోమరులుగా పెంచడానికి ఏ నొక్కు తగలకుండా, ఏ కష్టం మన కళ్ళ ముందు కనబడకుండా మనం పెంచాలని ఆయన ఇష్టపడ్డా. బెత్తెమ వాడని కుమారుడట తండ్రికి విరోధిగా మారుతాడట. కష్టం లేకుండా మనల్ని ఆయన తన కుమారులుగా చేసుకోవడానికి ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే మనం మన కాళ్ళ మీద నిలబడాలి. మనం కష్టం అంటే తెలియాలి, బాధ అంటే తెలియాలి, కన్నీరు అంటే తెలియాలి, ఏడ్పు అంటే తెలియాలి, ఇబ్బందులు అంటే తెలియాలి. అటన్నిటి మనకు నేర్పడం కోసం మన జీవితంలో మనం చేస్తున్న భక్తి దేవునికి ఇష్టమైనప్పటికీ కొన్నిసార్లు ఆ భక్తి మార్గంలో కలిగేటువంటి కష్టాలకు కూడా దేవుడు అప్పగిస్తూ ఉంటాడు. యోబు యథార్థవంతుడే, న్యాయవంతుడే, ఉచిత దశలోనే గొప్పవాడు, 10 మంది కుమారుల బిడ్డలు కలిగినటువంటి వాడు.
ఇంత సద్భక్తితో బ్రతికినటువంటి యోబు తన జీవితంలో ఎదురైనటువంటి కష్టాలలో యోబు నేర్చుకున్నది ఏంటంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయి. ఒకవేళ తీసేయకపోతే యోబు తన భక్తిని దేవునికి కనపరచగలుగుతాడా, చూపించగలుగుతాడా? సాతాను ఏమన్నాడు? అన్నీ అతనికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి, అతని చుట్టూ నీకు కంచె వేసావు కాబట్టి అతను బాగున్నాడు, కానీ లేకపోతే ఈ పాటికి నేను ఎప్పుడో దూషించకపోయాడా అనే మాట సాతాను వాడుతూ ఉన్నాయి. అంటే ప్రతి కష్టం వెనకాల మన కొరకు దేవుడు ఎన్నో మేలును దాచి ఉంచాడు. కాబట్టి భక్తి జీవితంలో యథార్థవంతంగా నీతిగా నువ్వు చేసే భక్తిని బట్టి దేవుడు కొన్నిసార్లు నిన్ను కొన్ని కఠినమైనటువంటి మార్గాలు కూడా ప్రయాణం చేపిస్తూ ఉంటాడు. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, యోబు తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. యోబు ఎదుర్కొన్నాడు, దేన్ని? శ్రమను ఎదుర్కొన్నాడు. పరిస్థితులన్నీ ప్రతికూలతను గమనించినటువంటి యోబు తన నాణ్యమైనటువంటి భక్తిని చూపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కష్టంలో కూడా, అంటే న్యాయవంతులకి నీతిమంతులకి కూడా శ్రమలు వస్తాయి అంటే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో ఒక ముగ్గురు వ్యక్తుల గురించి ఒక మాట, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం. అక్కడ లైట్ చెప్తున్నాను. నోవహును, దానియేలును, యోబును, ఈ ముగ్గురు. అందరు తీసారా? యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. నోవహును, దానియేలును, యోబును, ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండి వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. దానియేలు, నోవహు, యోబు అనబడేటువంటి ఈ ముగ్గురట ఏ దేశంలో అయితే వారు ఉన్నారో ఆ దేశంలో వారు తమ్మును తాము కాపాడుకున్నారట. ఈ ముగ్గురు గురించి పరిశుద్ధ గ్రంథం తెలియపరచబడతా ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఈ ముగ్గురు కూడా అట్టి దేశంలో ఉండి వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. దేవుడే సెలవిస్తున్నటువంటి మాట. నోవహు, దానియేలు, యోబు అనబడేటువంటి ఈ ముగ్గురు భక్తిపరులట వారు అట్టి దేశంలో ఉన్నప్పటికీ, ఏ దేశంలో వారు ఏ కష్టాలలో అయితే ఉన్నారో, ఏ ఇబ్బందులు అయితే ఉన్నారో అలాంటి దేశంలో ఉండి వారు తమ నీతిని కాపాడుకుంటూ వారు తమ జీవితాలను రక్షించుకున్నటువంటి వారిగా కనబడతా ఉన్నారు. రాత్రికాల సమయంలో మనం గమనిస్తాం, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో, సహించిన వారిని మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. చదివి సహించిన వారట ధన్యులు. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆ ప్రతికూలతలో కూడా వాటిని సహించినటువంటి వారు ధన్యులు. ఆ ధన్యులలో యోబు కలిగినటువంటి కష్టాలను బట్టి అతడు జాలి గల మనస్సు గలవాడని మీరు తెలుసుకుంటారు. యోబు జాలి గల మనస్సు గలవాడని తెలుసుకునేంత భక్తిపరుడుగా
యోబు తన జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇందాక యేసుకెళ్ళ చదివిన మాట ఏంటి? దానియేలు, యోబు, అలాగే నోవహు, ఈ ముగ్గురు కూడా వారు అట్టి దేశంలో ఉన్నప్పటికీ ఆ దేశంలోనే వారు నీతిని వారు కాపాడుకుంటూ, వారు తన భక్తిని కాపాడుకుంటూ, వారు తమను తాము రక్షించుకున్నటువంటి వారుగా ఉన్నారంట. మరి ఏ దేశంలో ఉన్నారు? ఏ పరిస్థితుల్లో వారు తమను తాము రక్షించుకున్నారు? ఆలోచించేద్దాం ఒకసారి. నోవహు గురించి మనం ఆలోచన చేస్తే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన వెతుకు వాడికి ఫలము దయచేవాడిని నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేల స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి అతడు వారసుడాయెను. లోకము మీద అతడు నేల స్థాపన చేసిన వాడిగా ఉన్నాడట. కారణం ఏంటి? అతడు లోకాన్ని జయించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆదికాండంలో 6వ అధ్యాయంలో ఇదే నోవహు గురించి చెప్పబడినటువంటి మాట. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం నుండి, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడైను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడు, తన తరములలో నిందారహితుడుగా ఉన్నాడు. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపెతు అను ముగ్గురు కుమారులను నోవహు కలిగెను. భూలోకము భూలోకమంతా కూడా దేవుని సన్నిధిలో నుండి చెడిపోయి ఉందట. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకుని ఉండిరి. చాలండి. భూలోకం ఎలా ఉంది? చెడిపోయిందట. బలాత్కారంతో నింపబడి ఉందట. అంత మాత్రమే కాకుండా వారు తమ మార్గములను చెరిపి వేసుకుని, అంటే బలాత్కారంతో నింపబడినటువంటి లోకంలో తమ సమస్త శరీరులు తమ మార్గాలను చెరిపి వేసుకున్నటువంటి వారి మధ్యలో దేవునికి అయిష్టులుగా వారు దేవుని సన్నిధి నుండి చెడిపోయినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి ఆ లోకములో నుండి నోవహు ఎలాగున్నాడు అని అంటే 17వ మొదటి వచనంలో 7వ అధ్యాయం మొదటి వచనంలో, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారిను. అదండి నోవహు ఏం కలిగింది? ఇప్పుడు నోవహు లోకమును జయించాడు కనుక లోకం ఒక మార్గంలో నడుస్తూ ఉంది. నోవహు మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు. లోకులందరికీ అనేక సార్లు వారిని మార్చడానికి ప్రయత్నం చేసినప్పటికీ వారు మారలేదు. కాబట్టి ఇతడు కూడా వారిలో కలిసిపోయినటువంటి వ్యక్తిగా లేడు. లోకాన్ని ఏం చేశాడు ఇతను? మీరు రాకపోతే రాకపోయారు, కానీ నా మార్గం మాత్రం ప్రత్యేకం అని చెప్పని వాళ్ళందరూ వారు తమ మార్గాలు చెరిపి వేసుకున్నప్పటికీ
నోవహు మాత్రం లోకమును జయించిన వాడై దేవుని యొక్క కృప పొందుకున్నాడట. ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని. దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం అది. ఈ తరం వారిలో ఎంతమంది ఉన్నారు? కొన్ని కోట్ల మంది వచ్చేమో. వాళ్ళందరిలో కంటే కూడా నోవహు దేవుని యొక్క కృపకు అతను పాత్రుడిగా కనబడతా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించండి. నోవహు అనబడేటువంటి వ్యక్తి లోకాన్ని జయించాడు. లోకులందరూ వెళ్తున్నటువంటి మార్గంలో నోవహు పోకుండా తన మార్గాన్ని, అది కష్టమైనప్పటికీ దేవుడికి ఇష్టడుగా బ్రతికినందున నోవహును దేవుడు రక్షించుకున్నాడు. ఎప్పుడు కలిగినటువంటి ఉపద్రవముల నుండి నోవహు కుటుంబం మాత్రమే ఓడలో ప్రవేశించింది. నోవహు మాత్రమే రక్షించగలిగాడు దేవుడు. కారణం ఏంటంటే లోకము తమ ఇష్టమైనటువంటి మార్గాల్లో నడుస్తూ ఉంటే నోవహు మాత్రం దేవునికి ఇష్టమైన మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక వ్యక్తి గురించి ఆలోచన చేస్తే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలండి. ఏమంటాడు ఇక్కడ? ఎందుకు ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు? రాజు భుజించి భోజనము పానము ద్రాక్షరసము పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఆలోచన చేస్తున్నాడు. తన శరీరం అపవిత్రపరచకూడదట. రాజు చేసే భోజనం మాకు వద్దని అన్నాడు. రాజు ఏం చేశాడు? పై వచనంలో ఒక మాట చదువుదాం. అక్కడే 3వ వచనం నుండి రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించింది. ఇశ్రాయేలు రాజుల వంశంలో ముఖ్యుడై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరినందు నిలవదగిన కొందరు బాలులను పిలిపించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారముల నుండి తాను పానము చేయు ద్రాక్షరసముల నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టమని ఆజ్ఞ ఇచ్చాను. చాలండి. రాజు ఆజ్ఞ ఇచ్చాడు నపుంసకుల అధిపతికి. ఏమని? ఇశ్రాయేలులో ఉన్నటువంటి గొప్ప ప్రావీణ్యత కలిగినటువంటి వారు, జ్ఞానవంతులు, తెలివి కలిగిన వారు, అన్నిటిలో సకల విద్యలు నేర్చుకున్నటువంటి వారు, అన్నిట్లో కూడా ప్రావీణ్యత సాధించినటువంటి వారిని కొందరిని బాలులను తీసుకొని, బాలులు అంటే సరే యవ్వన బిడ్డలు అనుకోండి, మంచి వయసులో ఉన్నటువంటి ఆ దానియేలు అనబడేటువంటి వ్యక్తి ఎవరు భోజనం పెడుతున్నారు? రాజు తినేటువంటి భోజనాన్ని పెడతా ఉన్నాడు. ఎందుకు తిరస్కరిస్తూ ఉన్నాడు? రాజుకు పెట్టేటువంటి భోజనము, రాజు ఎవరు? అన్యుడు. అన్యుడైనటువంటి ఆ రాజుకు పెట్టేటువంటి భోజనము వారి దేవతల దగ్గర పెట్టి ఆ తర్వాత రాజుకి ఇస్తారు. కాబట్టి ఆ భోజనము అపవిత్రమైనదని ఎరిగినటువంటి ఈ దానియేలు తన భక్తిని కాపాడుకున్నట్టుకై రాజు భోజనం కదా అని చెప్పనని గొప్పగా ఫీల్ అయిపోయి వెంటనే దాన్ని తినడానికి అతడు ఇష్టపడలేదు. ఎక్కడ తన శరీరం అపవిత్రమైపోతుందేమో అనేటువంటి ఆలోచనతో దానియేలు చేస్తున్న పని, చిన్న వయసులోనే వాక్యం ఏం సెలవిచ్చింది? బాలులను పిలిపించండి అని అన్నాడు. బాలులను అంటే ఇంకా తెలిసి తెలియనటువంటి వయసులో ఉన్నటువంటి దానియేలు
ఎక్కడ తన శరీరం అపవిత్రమైపోతుందేమో అనేటువంటి భయం కలిగినటువంటి భక్తిని చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన అంటాడు ఏమని 8వ వచనంలో, రాజు భుజించు భోజనము పానమును చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తనను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించుకొని తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతికి వేడుకుంటా ఉన్నాడు. నాకు వద్దు. ఎందుకంటే నా శరీరం అపవిత్రమైపోతుందేమో అనేటువంటి భయంతో దానియేలు తన శరీరమును కాపాడుకున్నవాడిగా ఉన్నాడట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నోవహు ఏం చేశాడు? లోకులందరికీ వెళ్తున్నారు వారికి ఇష్టమైన మార్గంలో. భూలోకం అంతా చెడిపోయింది, దేవుడి సన్నిధి నుండి దూరంగా ఉంది. అలాంటి లోకుల మధ్యలో జీవిస్తున్నటువంటి నోవహు తన భక్తిని కాపాడుకుంటకై దేవుని దగ్గర సాక్ష్యాన్ని కాపాడుకోవడం, లోకంలో నుండి వేరుగా తను జీవించడానికి ఇష్టపడేవాడుగా ఉంటే, ఈ భక్తుడైనటువంటి దానియేలు తన శరీరం ఎక్కడ పాడవుతుంది అనేటువంటి భయంతో ఎక్కడ దేవునికి అపవిత్రమైనటువంటి మచ్చ తన శరీరం ద్వారా కనబడకూడదని రాజులకు పెట్టే భోజనముల సహితం కూడా అతడు తృణప్రాయంగా పక్కన త్రో చేసిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 3వ వ్యక్తి అక్కడ యోబు గ్రంథము 2వ అధ్యాయము 8, 9, 10 వచనం చూడండి. అతడు ఒళ్ళు గోపుకొనుటకై చిన్న పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవునిని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదుమా? కీడును మనం అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు ఇంకా యథార్థతను వదలకయుందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మని తన భార్య చెప్తా ఉంటే, యోబు కనిపెట్టి చూస్తా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడవద్దు. మనము దేవుని వలన మేలు అనుభవించదమా? ఎక్కడన్నా ఒకడికి వెనకేస్తాడేమో, కనీసం సరే ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, ఇక్కడ లొంగలేదు, కనీసం భార్యనైనా ఒక మాట అంటాడేమో అని చెప్పనని, లేదా భార్య మాటకి ఏమన్నా ఒకరికి వెనక్కేస్తాడేమో తన భక్తిలో అనుకుని సాతానుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా 1వ అధ్యాయంలో బలవంత పెడితే 1వ అధ్యాయంలో దొరకలేదు. సాతానుడు ఇక్కడ ఒక్కసారి తన భార్య ద్వారా ప్రవేశించాడు. అక్కడ భార్య వచ్చి మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతున్న మాటకు జవాబు ఎలా ఇవ్వాలో, సమాధానం ఎలా ఇవ్వాలో సమయోచితంగా సమాధానాన్ని ఇచ్చి దేవుణ్ణి మెప్పించిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. సాతానుడికి అక్కడ కూడా అవకాశం ఇచ్చిన వాడిగా కనబడ్డాడు. కనబడుతున్న మాట మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవించదుమా? కీడును మనము అనుభవింపతగదా అని నువ్వు ఈ సంగతిలో ఏ విషయం అతను యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. సాతానుడికి అక్కడ కూడా దొరకల. సాతానుడు అక్కడ కూడా కనీసం అక్కడన్నా గెలుద్దాం అనుకున్నాడు. యోబు ఏం చేశాడు? అపవాదికి ఎక్కడ కూడా చోటు ఇవ్వలేదు. నోవహు లోకానికి ఎక్కడ కూడా చోటు ఇవ్వలేదు. దానియేలు తన శరీరము అపవిత్రమైపోకుండా ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. యోబు తన నోటి మాటతోనైనను పాపము చేయకుండా, అపవాదికి జయాన్ని ఇవ్వకుండా దేవునికి మాత్రమే మహిమను తీసుకొచ్చి సాతానుడు కనబడినటువంటి ప్రదేశము 1, 2 అధ్యాయాల్లో తప్ప ఆ తర్వాత ఇంకెక్కడ కూడా
లేడు. అపవాదిని ఎదిరించిన వాడు మీ యొద్ద నుండి పారిపోవు. ఒక్క మాటతోటి ఇక కనబడలేదు. యోబు తన జీవితంలో తన భక్తిని కాపాడుకునే విషయంలో తాను చేసినటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా దేవునికి అవమానకరంగా తన జీవితాన్ని గడపకుండా సాతానుని ఎదుర్కొనేటువంటి మాటలు తన నోటి ద్వారా పలికినటువంటి వాడిగా కనబడతా ఉన్నాడు. లోకాన్ని జయించిన వాడు నోవహు అయితే, శరీరాన్ని జయించిన వాడు దానియేలు అయితే, అపవాదిని జయించిన వాడు యోబు తన జీవితం ద్వారా కనబడతా ఉన్నాడు. రాత్రికాల సమయంలో నీవు, నేను, మన మీదకి వస్తున్నటువంటి కొన్ని సాతాను యొక్క కుతంత్రాలు మనం గమనించేటువంటి వారమే. ఒకటి లోకము నుండి రావచ్చు, రెండోది శరీరము నుండి రావచ్చు, మూడోది సాతానుడు ఏదో ఒక కోణంలో భార్య ద్వారానో, భర్త ద్వారానో, పిల్లల ద్వారానో ఏదో ఒక మాటతోటి మనం రెచ్చగొట్టి మనలను, మన ప్రక్కవారి ద్వారానో మనల్ని ఎక్కడైనా సరే అపవాది గెలవడం కోసం మనల్ని వాడు మభ్యపెట్టినప్పుడు తప్పక వాడి కుతంత్రాలను మనం ఎరిగిన వారమై అపవాదిని మనం గద్దించే వారమై ఉండినట్లుగా ఈ రాత్రికాల సమయంలో నీవు నేను ఎరిగిన వారమై దేవుని మహిమ కలిగినటువంటి భక్తిని మనం కొనసాగించే వారమై ఉందుము గాక. ప్రతి ఒక్కరి తలలో ఉంచుదాము.